అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ పేరు ఖరారైంది. జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా చంపై సోరెన్ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. చంపై సోరెన్ 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రికులేషన్ పూర్తి చేశారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే శిబు సోరెన్ కుటుంబంతో చంపై సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపైను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ముఖ్యమంత్రి పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటి పోరు బయటపడింది. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఏఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కానీ రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు, పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఉండగా ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? కుటుంబం నుంచే సీఎంని ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్, 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను, ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తానంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ,